ఎందుకంటే ఎప్పుడైనా ఒక మేజర్ కేసు, ఒక స్టేట్‌ని షేక్ చేసేటటువంటిది, ఒక ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్ వచ్చేటటువంటి ఒక పెద్ద కేసు ఎప్పుడైనా ఉంది అంటే, ఆ కేసు ఆ కేసును అక్కడ ఆర్గ్యూ చేసిన సీనియర్ కౌన్సిల్స్ అంటే హైకోర్టులో ఉన్నటువంటి సీనియర్ కౌన్సిల్స్ వీళ్ళందరూ కూడా వేరేటోళ్లకు అవకాశం ఇవ్వరు దాదాపు. ఎందుకంటే వాళ్ళ పేరు మీద ఉంటుంది కాబట్టి. ఎందుకంటే అక్కడ ప్రిలిమ్స్ లో సింగిల్ బెంచ్ లో చాలా మంది గట్టిగా చాలా రోజులు ఆర్గ్యూ చేశారు, వాళ్ళ కేసులు కూడా తీసుకోకుండా ఆర్గ్యూ చేశారు. ఇప్పుడు రచనారెడ్డి మేడం, సురేందర్ రావు సారు, విద్యాసాగర్ రావు సారు, మనకు పోతే కేశమూర్తి సారు ఇలా ఉన్నారు. అయితే మాకు ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఏమొచ్చిందంటే, ఒక ఇద్దరు సీనియర్ కౌన్సిల్ సుప్రీంకోర్టు నుంచి ఉన్నటువంటి వాళ్ళని తెచ్చుకుందాం అనుకున్నాం. మేము ఇక్కడ ఏపీలో ఆర్గ్యూ చేసినటువంటి ఆదినారాయణ గారు అయితే ఉంటే సుప్రీంకోర్టు నుండి డిఎస్ నాయుడు గారిని తెచ్చుకుందామని అనుకున్నాం. అయితే మాకు ఇక్కడ ఒక పిటిషన్ మీద వెసులుబాటు ఉంది. ఆదినారాయణ గారు ఈ రోజు ఫైనల్ అవుతుంది అనుకోలేదు, ఫైనల్ హియరింగ్కి వస్తామని చెప్పారు. డిఎస్ నాయుడు గారిని తీసుకొద్దామంటే అసలు ఇక్కడ మాకు పెద్ద చిక్కుముడి వచ్చి పడ్డది. ఒక ఈడ నిరుద్యోగ లోకానికి గ్రూప్ 1 అభ్యర్థులకు అందరికి కూడా చెప్పవలసినటువంటి అవసరం ఉంది. మా వైఫల్యం చెప్పుకున్నాక ఇది ఏంటిది, ఎట్లా ఉంటాం, నెక్స్ట్ ఏం చేయబోతాం అనేది కూడా మేము చెప్తాం. మా పోరాటం ఇంకా ముందుకు ఎట్లా ఉండబోతుంది అనేది అసలు ఇక్కడే అనమాట. జయప్రభాకర్ గారికి వాళ్ళు ఒక కేసు ఇవ్వడం జరిగింది. దానికి కూడా మేము కొట్లాడి అన్ని చేయడం జరిగింది. దాంట్లో ఒక ఇద్దరు మనుషులు అనేటటువంటి వాళ్ళు, ఒక శ్రీనివాస్ అని, వరప్రసాద్ అని ఇద్దరు వ్యక్తులు ఫస్ట్ నుంచి కూడా ఈ గ్రూప్ 1 కేసుకు పట్టినటువంటి శని. వీళ్ళ వెనక ఎవరో కొంత ప్రోద్బలం కూడా ఉన్నది. అది కూడా ఇప్పుడు బయటకు రావాలి. వీళ్ళు అడ్వకేట్స్ కాదన్న. విషయం ఏంటంటే, ఇప్పుడు మేము ఏదైనా పిటిషనర్స్ ఉంటే పొలిటికల్ ఇన్క్లినేషన్ అని చెప్తారు, వీళ్ళు మొత్తం కొట్లాడుతారు, కావాలని లిటిగేషన్స్ అంటారు. పిటిషనర్స్ పెట్టి పిటిషనర్స్ వచ్చిన వాళ్ళని పెట్టి చేస్తుంటే ఒక పిటిషన్ వేసి ముందుకు పోవాలనేటటువంటి ఉద్దేశంలో వాళ్ళు మేము ఒక పిటిషన్ వేసి ముందుకు పోయి అక్కడ డబ్బులు పిల్లల కాంచి తీసుకున్నారు. వేరే కాంచి సోర్స్ నుంచి ఒక 5 లక్షలు వసూలు చేసుకొని అక్కడ అడ్వకేట్కు డబ్బులు ఇవ్వకుండా ఏది ఇవ్వకుండా ఆ పిటిషన్ మీద మేము సీనియర్ కౌన్సిల్ చాలా టాప్ అడ్వకేట్ గా దామ శేషాద్రి నాయుడు గారిని తీసుకొద్దామంటే సాటర్డే నుండి దాని మీద ఎన్ఓసి తీసుకొచ్చి అక్కడి నుంచి తెచ్చుకుందామంటే అక్కడ ఉన్నటువంటి జూనియర్ గారు ఎవరైతే ఫైల్ చేశారో వాళ్ళు ఫైల్ ఇస్తున్నా కానీ ఫైల్ ఇవ్వకుండా మాకు చెప్పకుండా కేసులు ఎందుకు తీసుకొని పోతున్నారు, అవసరం లేదు, ఏం కాదు ఈ ఎవరు వాళ్ళు సీను వరప్రసాదు. ఇది నేను ఈ విషయాన్ని ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఏ విధంగా పోతుంది, ఇక్కడ జరుగుతున్న